రాజ్యసభలో ఉన్న మీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో నుంచొని ఏదైతే మైనారిటీలకు సంబంధించిన ఈ బిల్లుల్లో మేము మద్దతు పలుకుతున్నా ఉన్నాం, బిల్లుకు మద్దతునిస్తున్నాం అని చెప్పి ఈ సెంటర్ నడిబొడ్డులో వేసి చూపెడతాం మీకు. Sir, our party president Sri Y.S. Jagannath Reddy Garu and our party wholeheartedly supports the move of the Honorable Home Minister and the Prime Minister of the country. I once again reiterate our full-fledged support. Congress party believes in respecting all religions, and our leader Sri Y.S. Jagannath Reddy Garu heads a state which looks beyond religion, caste and political affiliations in his transparent governance. To that extent, we accept the bill in its letter and spirit. ఏం చెప్తారు వైకాపా నాయకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. సపోర్ట్ చేసింది మీరు, బిల్లు రాజ్యసభలో ఆమోదించింది మీరు, లోక్సభలో ఆమోదించింది మీరు. ఇదంతా 2014, 19, 24 మధ్య జరిగితే నిన్న కాక మొన్న ఇలా కలిసి వెళ్దామని అనుకున్నామో లేదో చంద్రబాబు అకౌంట్ లో వేసి ఇదేదో చంద్రబాబు మహాపాపం చేశాడని చెప్పి ఒక ప్రచారాన్ని మొదలు పెట్టారు. బీజేపీతో ఉన్నప్పుడే మేము ఈ పథకాలు అమలు చేశాం. రేపు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తప్పితే ఇంకొకళ్ళు కాదు అనేది గుర్తుంచుకోవాలి. తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ధూళిపాల నరేంద్ర అయిన నేనుంటాను, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఉంటాడు. నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా, ఎవరైతే ఈ దుష్ప్రచారాలు చేస్తా ఉన్న వైకాపా నాయకులకి, ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరీమణులకు నేను చెప్పేది ఒకటే, ఇక్కడున్న ఏ ఒక్క ముస్లిం ఇబ్బంది పడినా కూడా దాన్ని అడ్డుకునే వ్యక్తులు ఇద్దరం ఇక్కడ ఉన్నాం. మీకు కష్టం వస్తే మీ ముందు నిలబడేది మేము. ఆ కష్టం మమ్మల్ని దాటి మీ దాకా రావాల్సింది తప్పితే మమ్మల్ని దాటి వచ్చే పరిస్థితి ఉన్న రోజు ఏదైనా చేయటానికి, మీతో ఉండటానికి, నడవటానికి మేమిద్దరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ వేదిక మీదగా నేను తెలియజేస్తా ఉన్నా.